జోర్దార్ వార్తలు చదువుతున్నా ఫ్రెండ్స్. బ్రేక్ టైంలో ఇంకో రీల్ చేస్తా కానీ అప్పటిదాకా నా రీల్ను లైక్ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్. ఇగో సోషల్ మీడియాలో ఫేమస్ గానీకి ఇల్లు, ఆఫీసు, రోడ్డు, బస్సు ఇట్లా ఏడ పడితే ఆడ రీల్స్ చేసుకుంటా వాళ్ళ టాలెంట్ని అంతా బయట పెడుతుంటారు చాలా మంది. ఇగో గీడ కూడా ఒక తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి మస్తు ఫేమస్ అవుదాం అనుకున్నాడు, కానీ ఆఖరుకు కటకటాల పాలైండు. రీల్స్ చేస్తే కూడా అరెస్ట్ చేస్తారా అని అంటారా? మీరే చూడుండ్రి మరి ఏం ఘనకార్యం చేసిండో. ఇగో గీ పిలగాని పేరు హనుమంత్ నాయకు, షేక్పేటలు ఉంటాడట. ఇన్స్టాగ్రామ్ లో ఇయ్యరమయ్యర రీల్స్ పెట్టి ఇంటర్నెట్ ను షేక్ చేద్దాం అనుకున్నాడు. పొద్దుగాల లేచిన కాడికేంచి మా పటాళ్లకు పండేదాంక ఇంట్లా కాలేజీలా బయట ఏడ పడతాడ ఎట్లా పడతా అట్లా ఫోన్ తీసుడు, రీల్స్ చేసుడు, అప్లోడ్ చేసుడు, గిదే పని పెట్టుకున్నాడు. అయితే పెట్టుకున్నాడు గాని ఈని పెట్టుకున్నట్ల మన్ను పోయ్యా పెద్ద పెద్ద దుకాణాలకు పోయి జేబుల చాక్లెట్లు పెట్టుకొని ఎవ్వరు చూడక మునుపు తినుకుంటా కూడా రీల్స్ చేసిండు. ఓరి బడవే, బిల్లు కట్టకుంటే గట్లెట్లా తిన్నావురా, మళ్ళా గది కూడా బిల్లు కట్టకుంటే చాక్లెట్లు ఎట్లా తినాలే అని పబ్లిక్ కు లేనికమతు నేర్పించుడు ఒకటి. ఇట్లా ఎన్ని దుకాణాలు లూటీ చేసినవురా వారి అని పోలీసోళ్లకు ఫిర్యాదైర్రు. వైరల్ అయిన రీల్ ను చూసిన గా దుక్న పోళ్ళు ఇగేమున్నది, చాక్లెట్లు తిన్న పాపానికి జైల్ల శిప్పకుడు తినే కథ అయింది. గీ చాక్లెట్ దొంగతనం రీలే కాదు, బండిని దొంగతనం చేసే రీల్ కూడా ఇంకొకటి చేసిండు. సడక్ మీద చాల్ చేసిన బండిని చూసి ఎత్తుకపోదామని కూసుండే వరకు అటు పక్క పొంటి బండిని సగబెట్టుకుంటున్న బండి ఓనర్ కనబడే వరకు ఒకటే ఉరుకుడు ఉరుకుతాడు. మరి ఈనికి గీ దొంగతనాల ఫ్యాంటసీ ఏందో గాని గిసుంటి రీల్సే చేసిండు. అయిందా, బాగైందా, లైకులు, షేర్లు, ఫాలోవర్ల కోసం ఏది పడితే అది చేస్తే కోసకు గిట్లనే అయితది. గిప్పుడు జైల్ల శిప్పకుడు ఎట్లా తినాలే, పోలీసోళ్ల లాఠీలు ఎంత గట్టిగుంటాయి, స్టేషన్ ల పోలీసోళ్ళని చూసి ఎట్లా భయపడాలే అని రీల్స్ చేసి పెట్టుకో. గా దుకాణంలో చాక్లెట్లే ఎత్తుకపోయిండో లేకపోతే ఇంకా ఇంట్లోకి వనకొచ్చేటి ఎన్నిగనం ఎత్తుకపోయిండో అని అనబట్టిండ్రు గీ రీల్స్ ను చూసిన పబ్లిక్.